లోకంలో దేవతల గురించి ప్రస్తావన చేసినట్లయితే లోకంలో దేవతలు 30 కోట్లు ఉన్నారని 3 కోట్లు ఉన్నారని అనేక రకాలుగా చెప్తూ ఉంటారు. 3 దేవతలు ఒక్కటైనారు అనేటువంటి ఒక కీర్తన ద్వారా కూడా దేవతలు 3 కోట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. మానవులు ఎలాగైతే జనాభా పెరుగుతున్నారో దేవతలు కూడా అలా ఉన్నారా, అసలు ఈ దేవతల గురించి ఏదైనా ప్రస్తావన వేదంలో ఉందా అనేటువంటి విషయాన్ని మా ప్రేక్షకులకి తెలియజేస్తారా? తప్పనిసరిగా వేదంలో దేవతల యొక్క స్వరూపాన్ని చెప్పినప్పుడు వస్తుతః మూలంగా ఉంటుండేటటువంటి దేవతలు ఏ దేవా ద్విజేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థాప్సుషదో మహనైకాదశస్థ తే దేవా యజ్ఞమిమంజుషధ్వం అని ఉన్నది. దివి అంటే స్వర్గలోకంలో 11 ఆ తర్వాత అంతరిక్షలోకంలో 11 పృథ్వీలోకంలో 11 33 ఈ మంత్రంలో ఉండే అర్థం. ఏ దేవా దివ్యేకాదశస్థ పృథివ్యా మధ్యేకాదశస్థ అప్సుషదో మహనైకాదశస్థ. అప్సుషద అంటే అంతరిక్షం అని చెప్తాం. అంతరిక్షంలో 11, పృథ్వీలోకంలో 11, దివిలో 11, 33. ఇది విధానం కాకుండా అష్టౌ వశవః ఏకాదశ రుద్రాః ద్వాదశాదిత్యాః అని వాళ్ళు చెప్పబడ్డారు. 12, 8, 20 మధ్యలో ఉంటుండేటటువంటి వాళ్ళు ఏకాదశ రుద్రులు 31, అశ్విని దేవతలు 2 33. అక్కడ 33 వచ్చాయి, ఇక్కడ 33 వచ్చాయి. అయితే వీళ్ళేనా దేవతలు అని అంటే మరుత్తులను ఉన్నారు. మరుద్గణము 49 వాళ్ళు, 7 ఏళ్ళు 49 ఒక గణం. అంటే గురుగారు మరుద్గణము అని అంటే దేవతలందరూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. అదితి యొక్క పుత్రుడు. దితి అని ఒక భార్య ఉన్నది. ఈవిడికి వీళ్ళ అబ్బాయిని ఎవరినో దేవేంద్రుడు చంపేశాడు, రాక్షసుడిని. సరే, రాక్షసులందరూ దీనులుగా ఉండిపోయారు. కాబట్టి దేవేంద్రుడిని చంపేసేటటువంటి కొడుకును కనాలి అని కోరిక కోరింది భర్తను. ఆ కోరిక కోరేటప్పటికి అయ్యయ్యో పాముకు పోలు పోసినట్టుగా వరం కోరుకోమన్నాను అని బాధపడి ఆవిడకు ఒక వ్రతమును ఉపదేశం చేశాడు. ఆ వ్రతమును ఉపదేశం చేసి ఈ వ్రతంలో నియమాలు కనుక భంగపడితే నువ్వు అనుకున్న దానికి వ్యతిరేక ఫలితం వస్తుంది అని చెప్పాడు. ఆ దితి వ్రతం ప్రారంభించింది. ఇది తెలిసి దేవేంద్రుడు పెనతల్లే కదా, వాడు వస్తుతః పెనతల్లి, తండ్రి యొక్క భార్యగా కూడా పెనతల్లి. నీకు వ్రతం చేస్తున్నావుటమ్మా, చాలా గొప్పది, ఏదో వ్రతంట, నీకు సేవ చేస్తాను అని పక్కన కూర్చొని ఆవిడకి సేవ చేయడం ప్రారంభించాడు. ఆ సేవ చేసేటప్పుడు ఈవిడ ఒక రోజున ఆ సంవత్సరకాల వ్రతం, ఓ రోజు 2 రోజులు కాదు, అందులో తల బెరమోసుకుని భోజనం చేసి కాళ్ళు కడుక్కోవడం కూడా మానేసేసి అప్పుడంగా ఉత్తర దిక్కుగానో ఎక్కడో తలకాయ పెట్టుకుని ఏదో అలా వ్రత నియమ భంగములుగా పొగటి నిద్రపోతూ అలా పడుకుంది. ఆ వ్రత నియమ భంగం అయిపోయింది కనుక ఆమె ముక్కులోంచి లోపలికి దూరేసేసి ఆ గర్భాన్ని ఛేదించాడు. సప్తధావ్యచ్చనతు అని 7 ముక్కలు చేశాడు. వాళ్ళు ఏడవడం ప్రారంభించారు. మళ్ళీ ఒక్కొక్క ముక్కని 7 ముక్కలుగా చేసేసాడు. దాంతో 7 ఏళ్ళు 49 అయ్యారు. మారోదీహి మారోదీహి అన్నట్టు ఆయన ఏడవద్దు అనని ఆ వాక్యంతో అక్కడ వాళ్ళు మొట్టమొదట విన్న వాక్యం అదే కదా వీళ్ళు, కాబట్టి వాళ్ళకి మరుత్తులు అని పేరు పెట్టారు. సరే, వాళ్ళు బయటకు వచ్చారు. వచ్చి మేము దేవతలకు సేవ చేస్తామని చెప్పి వచ్చేసారు. దేవేంద్రుడికి అనుగుణమైనటువంటి సేవకులుగా తయారయ్యారు. ఆ సప్తగణ మరుతః అని వేదంలోనే చెప్పబడి ఉన్నారు. ఈ 7 గణములు భూలోకంలో వీచే గాలులు కొన్ని, అంతరిక్షంలో వీచేవి కానీ, ఆ పైన వీచేవి కొన్ని, ఇట్లా ఒక్కొక్క వాయువు ఒక్కొక్క రకంగా వీస్తూ ఉంటుంది ఊర్ధ్వలోకాల వరకు కూడాను అని. మన వాళ్ళు ఏదో ఎక్కడికో వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత వాయువు ఈ విధంగా ప్రసరించదు, ఎక్కడవాడు అక్కడే ఉండిపోతాడు, చిన్న ప్రయత్నం చేస్తేనే ఎక్కువగా వెళ్ళిపోతూ ఉంటాడు అంటూ టీవీలో వాటిల్లో చూపించారు కదా. అక్కడ ఉండే వాయువు అట్లాంటిది. తర్వాత వెళ్ళేటువంటి వాయువుల్లో ఆ వాయుగణం సంచరించేటువంటి చోటుల్లో డేగలు ఎగురుతాయట. మామూలు జనులు ఎగరలేరు అక్కడికి. కొంత కిందకి వచ్చినట్లయితే పక్షులు ఎగురుతాయి. ఇక్కడ ఉంటుండేటువంటి వాయువులకు మనకు ఉంటుండే వాయువు మనకు ఉన్నది. వీటికి కూడా విభాగాలు ఉన్నాయి. రామాయణంలోనూ ఉన్నది ఈ విషయం, భాగవతంలోనూ ఉన్నది, ఇంకా చాలా చోట్లలో కూడా ఉన్నది, వేదాల్లో కూడా ఉన్నది. సరే, ఆ ప్రక్రియ వేరు. మనం ప్రకృతంలోకి వద్దాం. ఈ మరుతులు వీళ్ళు 49,
మరి అయితే మీరు చెప్పిన 33 దాటిపోయిందే. ఇక అగ్ని ఉన్నాడు. ఈ అగ్నిని వేదంలో వర్ణించిన దాంట్లో అగ్ని పథికృత్, అగ్నిర్జాతవేదాహ, అగ్నిర్వైశ్వానర అని ఇట్లా అగ్ని కామః, ఇలాగ అగ్ని రన్నాద అని ఒకే అగ్నికి ఇన్ని విశేషణాలతో ఇంతమంది దేవతలుగా వర్ణించారు. ఒక్కొక్క దేవతకు మంత్రములు వేరు వేరు. అన్నాదాగ్నికి కామాగ్నికి ఒకటి మంత్రం చెప్పడానికి వీల్లేదు. మరి ఇవి చాలా ఉన్నాయి. ఏమిటి వీటి యొక్క స్వరూపం అనంటే ప్రధానభూతమైన దేవతలు వారి యొక్క విస్తృతములైన రూపములే. ఏదో విష్ణువే విఘ్నేశ్వరుడిగా పుట్టాడు అనని ఒక కథ ఒకటి ఉన్నది. కుమారస్వామిగా సనత్సుజాతుడు ఎవరో ఆయన పుట్టాడని ఉన్నది. ఇట్లాంటి అవతార భేదాల చేత మొత్తం ఒక్కొక్క దేవతకు కోటి స్వరూపములు అనంటే 3,000,000 దేవతలు అని వర్ణించారు. ఈ 3,000,000 దేవతలకు ప్రజలకు పెరుగుతున్నట్టుగా సంతానం పెరిగినట్టుగా వాళ్ళు కూడా పెరుగుతుంటారు కదా అని అన్నారు మీరు ప్రశ్నించడంలో. వీళ్ళకి ఏమైనది, సతీదేవి వియోగమైన తర్వాత ఈశ్వరుని యొక్క భార్యగా పార్వతీదేవి వివాహమైన తర్వాత, ఎందుకంటే తారకాసురుడు ఈశ్వరుని యొక్క సంతతితో చావాలని కోరుకున్నాడు వాడు, ఇంకెవరి చేతిలోనూ చావకూడదు అని. ఆ పార్వతీదేవి ఈశ్వరుడు ఆ అంతర్గుహలోకి వెళ్ళారు. యుగాలు గడిచిపోతున్నాయి, వాళ్ళు ఎప్పటికీ రావటం లేదని వీళ్ళు బాధపడిపోయారు. సంవత్సరాలు చాలా గడిచిపోయాను, 1,00,000 సంవత్సరాలు ఎంతో అక్కడ చరిత్ర కూడా ఉన్నది. స్కాంద పురాణంలోనూ మహాభారతంలో కూడా ఉన్నది గొడవ. ఎప్పటికీ వాళ్ళ యొక్క శృంగారం ఏమవుతుందో తెలియటం లేదని చెప్పి అగ్నిదేవుడిని అక్కడికి పంపిస్తే ఆవిడ సిగ్గుపడిపోయింది. ఆ రేతస్సు అగ్నిహోత్రం మీద పడి తర్వాత ఆ అగ్నిహోత్రం గంగాజలంలో విడిచిపెట్టి ఇదంతా అయి కుమారస్వామి ప్రాదుర్భావం చెందాడని ఆ గాథ ఉన్నది. ఇట్లా ఎంతమంది దేవతలు అనేటటువంటిది గణాలన్నింటినీ కలిపితే 33 కోట్లు అని వర్ణిస్తూ ఉంటారు. అప్పుడు జరిగిన ఘట్టం ఏమిటంటే, నేను సంతతిని పొందవలసిన సమయంలో నాకు సంతతి కలగకుండగా ఈ మా సంభోగమును వెడగొట్టినటువంటి వాళ్ళు అయ్యారు కనుక దేవతల ప్రేరణతో యజ్ఞం వచ్చాడు కనుక దేవతలకి ఇటుపైన సంతతి కలగదు అని శపించింది పార్వతీదేవి. ఏదో ఇంద్రుడు కొడుకు జయంతుడు, కుబేరుడు కొడుకు నలకుబరుడు, ఇవన్నీ అంతకు పూర్వం ఉత్పన్నమైన వాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఇక దేవతలకు సంతతి లేదు. ఆ కారణం చేత వాళ్ళకి తరుగుదల అనేటటువంటివి లేవు. ఎప్పుడూ ఆ సంఖ్యగానే ఉంటుంది. కాబట్టి ఈ 33ని వాళ్ళ యొక్క అనుచరగణములు, వాళ్ళ అవతారములు, రకరకాలైనటువంటి పేర్లతో విష్ణువును ఒకరిగా లెక్క పెట్టాలా, 10గా లెక్క పెట్టాలా, 21గా లెక్క పెట్టాలా? విష్ణువు యొక్క 21 అవతారాలు భాగవతంలో చెప్పారు. అన్ని మూర్తులు ఇప్పుడు మనకి ప్రత్యక్షంగా కనపడేవే. గట్టిగా కూర్చుని మత్స్యోపాసన చేస్తే మత్స్య రూపంలో పరమాత్మ ఇవాళ ప్రత్యక్షమవుతాడు. ఇందువల్ల మహాభారతంలో యుధిష్ఠిరునకు మా కష్టాలు ఎలా పోతాయని కనపడించిన వాడిని కనల్లా అడగడం ప్రారంభించాడు. ఆయన అడగడం ప్రారంభిస్తే ఒకడెవడో ఋషీశ్వరుడు రామాయణం పారాయణ చేయన్నట్ట. ఆ రామాయణం పారాయణ చేయనేటప్పటికీ కృష్ణ పరమాత్మ వాళ్ళని పరామర్శించడం కోసం వచ్చాడు అక్కడికి. బాబా వచ్చావు కదా, నువ్వు కూర్చో శ్రోతగా, నేను పారాయణం చేస్తాను అని ధర్మరాజు గారు పారాయణం చేశాడు. పారాయణ పూర్తయ్యేటప్పటికీ కృష్ణుడు రాముడుగా మారిపోయాడు అక్కడికి. ఎప్పటి రామావతారం, ఎప్పటి కృష్ణావతారం? రాముడు ఎలా కనపడ్డాడు అంటే ఉన్నాడనే ఒప్పుకోవాలి కదా. మరి ఉన్నాడు అంటే రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, ఇద్దరు ఒకటే అంటే ఎట్లా కుదురుతుంది? ఇట్లా అవతారములన్నీ ఎప్పుడూ ఆ స్వరూపాలతో ఉంటున్నాయి ఇప్పటికి కూడా. కనుక ఈ మొత్తం స్వరూపాలన్నింటినీ కలిపితే 33 కోట్లు అని తేల్చారు. పైగా కోటి శబ్దమునకు కోటి అని అర్థం కాదు. కోటి శబ్దానికి కాదు, శతశబ్దానికి కాదు. శతం అంటే 100 అంటారు ప్రతి వాళ్ళను. శతమానం భవతి, 100 ఏళ్ళు బతుకుతావు అని లోకంలో ఆశీర్వచనం చేస్తుంటారు. జ్యోతిష్ శాస్త్రం ఒక చక్రం తిరిగేటప్పటికీ 120 సంవత్సరములు అన్నది. 100 అంటే తగ్గించినట్టు అవుతుంది. అక్కడ అయిపోయింది, వదిలేయండి. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలన చేశాడు. రామచంద్రమూర్తి 10,000, 10,100, అదే 11,000 చివరి ఆయన పరిపాలన చేశాడు. అంతకు పూర్వం వాళ్ళు 70, 80 వేళ్ళు పరిపాలనలు చేశారు. ఇది అటు శతం అనేటంటే అది కూడా అనేక లోకంలో కూడా చూడండి, చాలా పనులు ఉన్నాయో ఇవాళ నీ దగ్గరికి రాలేను, ఎన్ని పనులు ఉన్నాయి? 100 పనులు ఉన్నాయి, ఏం చెప్పమంటావు అంటుంటాం. ఈ 100 అనేది లెక్క పెట్టి చెప్పింది కాదు. ఒక 90 అవ్వచ్చు, లేదా 120 అవ్వచ్చు, అట్లా అనంతత్వమును చెబుతున్నాయి. కాబట్టి ఆ శతశబ్దము, అట్లాగే సహస్ర శబ్దం. ఆ సహస్ర శబ్దంతో పాటు ఈ కోటిలో ఇప్పుడు లోక వ్యవహారంలో కోటి చాలా పెద్దది. కోటి పైన 10 కోట్లు, 20 కోట్లు, 100 కోట్లు, 1,00,000 కోట్లు అంటారే తప్ప కోటి పైన 10 కోట్లు కలిపితే ఏమవుతుంది అనే, 100 కోట్లు కలిపితే ఏమవుతుంది అనే సంఖ్య లోక వ్యవహారంలో లేదు, వేదంలో ఉన్నది. ఒక అంకి వేసి 36 సున్నలో ఎన్నో చుట్టే వరకు ఆ లెక్కలు చెబుతారు.
అవేవో ఉన్నాయి. బ్రహ్మదేవుని యొక్క ఆయుర్దాయ కాలం ద్విపరార్థములు అని చెప్పారు. 2 పరార్థములు అన్నమాట. ఆయన పరార్థం అంటే పరంలో సగం అని అర్థం వస్తుంది కదా, కానీ ఆ పరశబ్దంతో మనం వాడకూడదుట ఆయన ఆయుర్దాయ సంఖ్యను. 2 పరార్థములు అని. ఇవాళ రోజుల్లో కూడా అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్థే, మొదటి 50 సంవత్సరములు ఒక పరార్థం అయిపోయింది, 2వ పరార్థం ఇప్పుడు ప్రారంభమైంది. మొదటి పుట్టినరోజులో ఉన్నాం మనం, ఆయన 51వ పుట్టినరోజులో. ఇట్లా ప్రారంభించి అనంతమైన సంఖ్యను చెప్పారు. అక్కడ సహస్రంచ ఆజితంచ ప్రయుతంచ అర్బుదంచ అన్యర్బుదంచ సముద్రశ్చ మధ్యశ్చ అంతశ్చ పరార్థశ్చ. అక్కడ కూడా పరార్థంతో ఆపేసింది వేదం కూడా. 2 అర్థములు కలిపితే అనే ఆ పరశబ్దాంతో చెప్పలేదు. ఇలా అనంతమైన సంఖ్యలు ఉన్నాయి. కాబట్టి దేవతలు కూడా అలా ఉంటారు, మనుషులు కూడా. వీళ్ళు వృద్ధి పొందుతూ ఉండడం, క్షీణిస్తూ ఉండడం అనేటటువంటివి వీళ్ళకి కనబడుతున్నాయి కనుక ఈ సంఖ్య ఉన్నది. సంఖ్యతో చెబుతున్నారు. అంచేత దేవతలు అనేటటువంటివి ఒక్కొక్క దేవత యొక్క స్వరూపమే అనంతములుగా ఉన్నాయి. పైగా ఎన్ని లోకాలో చెబుతాం, ఊర్ధ్వలోకాలు, ఎన్ని లోకాల్లోనూ దేవతలు ఉండాలి కదా, నరకలోకాల్లో దేవతలు ఉండాలి కదా. ఆ నరకలోకాల్లో ఎంతమంది జీవులు పెడుతున్నారో వీళ్ళందరినీ కాపలా కాయడానికి, వీళ్ళకి పరిచర్యలో లేదా ఏదో చేయడానికి మొత్తం భటులు ఉండాలి కదా, వాళ్ళు కూడా దేవతలే కదా. యమదూతలను కూడా దేవతల్లో వర్ణించారు ప్రత్యేకంగా. ఇంకా గట్టిగా మాట్లాడితే కాలభైరవ స్వామి శునక స్వరూపము అన్నారు. ఇలాగా రకరకాలైనటువంటి స్వరూపాల్లో ఉంటూ ఉండేటువంటి దేవతలు అనంతములుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ నమస్కారం.